హాయ్ అండి అందరికీ. చూడండి మా పాప ఏం చేస్తుంది. ఏం చేస్తానువే? ఇగో ఇలాంటి పనులు చేస్తుంది. ఇక చూడండి, నాకేమో అస్సలు పని తీరుకుండట్లేదు. వచ్చేసరికి 8, 9, 10 అవుతుంది ఒక్కొక్క రోజు. ఎప్పుడో నా ఛానల్ పెట్టే ముందుకు అసలు వాళ్ళ ఐడియా చిన్న చిన్న వంటలు చేసి పెడదాం అది ఇది అని. నేను ఇక నాకేమో పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. అప్పుడు బిజినెస్ విన్నవాడే. ఇక మొన్న పొయ్యి రెడీ చేసిందంట, అదంటే ఇది పెట్టింది. గిన్నె ఉడొక్కుడొక్కు మాడి చేసింది. ఇలాంటి పనులన్నీ చేస్తుంది. ఈరోజేమో ఈ కొబ్బరి చిప్పని చూడండి. ఇక ఈరోజేమో ఈ కొబ్బరి చిప్పని బట్టి గీకుతుంది. మరి ఏం చేస్తుందో ఏమో తెలియదు. పొయ్యి చూడండి ఎట్లా చేసిందో. చిన్నప్పుడు మనం గురిగిలు వేసుకున్నట్టు చేసుకున్నది. ఓ పలిగింది అమ్ములు. సారీ ఇగో నేను మంచి చూడండి. నేను కూడా ఇక మా పాపకి నేనే సపోర్ట్ చేద్దాం అనుకుంటాను. ఎట్లా అంటే నేనే చిన్న పొయ్యి రెడీ చేసి ఇస్తా. చిన్న గురిగిలు ఇలాంటివి కొనుక్కొచ్చి ఇస్తా. మినీ కుకింగ్ స్టార్ట్ చేస్తుందంట. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక 15 డేస్లో. ఈ పొయ్యి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మా పాపని వచ్చేసరికి రెడీ చేసింది, కంపు చేసి పెట్టింది 2 గిన్నెలు. అయితే నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అదేమో ఇక ఈ పనులు చేస్తాను. వచ్చేసరికి హోంవర్క్ చేసుకొని తర్వాత ఏం చేయాలి, ఎక్కడ ఆడుకోవాలి, అందుకే ఇవి రెడీ చేసుకున్నా అని చెప్తుంది. చూడండి, ఇలాంటి మనం కూడా ఆడుకున్నాము. కాకపోతే వీళ్ళకి సిటీలో అంత ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇక నేనే స్టార్ట్ చేస్తాను. పాపం దాన్ని బాగా డిసప్పాయింట్ చేస్తాను నా బిజీ వల్ల. ఈరోజు ఇలా చేసింది. ఎన్నడూ చేసినవి ఇదంతా మొన్న చేసిందండి. నాకు అస్సలు కుదరట్లేదు. ఎట్లా ఉంది పొయ్యి తిరగొట్టినా. ఇంకా నేనే పొయ్యి చేసి చిన్నవి కొనుక్కొచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, మినీ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాంటి పనులు చేస్తూ ఉంది.